అంతేలే. ఈ 4 గోడల మధ్యలో మగ్గిపోవాలి. అటు చూడండి, నా ఫోటోకి దండ, ఇదిగో నా పెళ్ళానికి తెల్ల చీర. ఏంటి నాకు ఈ కర్మ? బాధపడకండి అల్లుడు గారు, అన్నీ మన మంచికే కదా. మనా కాదు, తనకి మేలు జరగాలని ఇదిగో నాకు దండేసేసింది. సర్లేండి, పాడిన పట్ట పడతారు ఊరికే. వెళ్ళిన పని ఏమైందమ్మా? దండలతో వస్తావనుకుంటే దిగులుగా మొహం పెట్టుకుని వచ్చావు. ఏమైంది చారు? నేను మోసపోయానమ్మా, నేను మోసపోయానమ్మా. నా వీక్నెస్ తో ఆడుకుంది దొంగ మొహంది. రాక్షసిని మోసం చేసిందా? మోసానికి మన ఫ్యామిలీ పెట్టింది పేరు కదా. నువ్వు మా అందరికి లీడర్వి, నిన్ను కూడా మోసం చేసిందా? అవును. నేను మాల వేసుకుని వాళ్ళ శోభను మాపానని, ఎలాగైనా నా మాల తీయించాలని శ్రీనుతో అలా మాట్లాడించి నాటకమాడింది. అవునా? నేనది నిజమని నమ్మి నాన్న చనిపోయాడని నాటకమాడి మాల తీసేసి వెళ్తే అదంతా మీ వాడిన నాటకమని నన్ను పిచ్చిదాన్ని చేశారు. అంటే వేడివేడి నీళ్లు ఒంటి మీద పోసుకొని ముక్కులో దూది పెట్టించుకొని కోతిలో పడుకొని నానా నరకం అనుభవిస్తే నువ్వు వచ్చి సింపుల్ గా మోసం చేశారని చెప్తున్నావా? అంతే. ఓరి దేవుడా, నా శ్రమ అంతా వృధాయేనా? వృధా ఎందుకు అవుతుంది బావగారు? ఏదో ఒక రోజు మీ శ్రమకి ఫలితం దక్కుతుంది. ఈ శ్రమ గురించి పక్కన పెట్టు నాన్న. పక్కన పెట్టాలా? అవును, వాళ్ళిద్దరూ హ్యాపీగా శోభనం చేసుకుంటారంట. అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అది జరగనివ్వను. వాళ్ళిద్దరినీ ఒకటి కానివ్వను. వాడు నా మెడలో తాళి కట్టి తీరాల్సిందే. వాడు ముందు నా మెడలో తాళి కట్టాడు. వాడు నా మొగుడే. ఇప్పుడు వాళ్ళిద్దరూ శోభనం చేసుకుంటారంట. ఆ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. జరగనివ్వను.